సాయంత్రం ఫ్రమ్ టీమ్ నుంచి అందరూ ఇక్కడే ఉంటే గనక ఒకసారి మనం మన ఆరోగ్యం కోసం మనం చూపిస్తున్న శ్రద్ధకి ఒకసారి హార్ట్ఫుల్ గా హార్ట్ ఇచ్చుకుందాం. టీం అంటే ఎడ్యుకేషన్ పెట్టింది పేరు. చాలా నిశ్చితంగా, చాలా సవివరంగా, కూలంకషంగా ప్రతి విషయాన్ని చెప్పడమే టీం యొక్క ప్రధానమైన ఉద్దేశం. సో మారుతున్న టెక్నాలజీ కాలంలో, టెక్నాలజీ వెంపడ పరుగు పెడుతున్న ఇలాంటి సమాజంలో సమస్త ప్రపంచానికి కారణమైన మహిళ యొక్క ఆరోగ్యం మాత్రం వెనకబడే ఉంది. స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలలో మహిళ అన్ని రంగాల్లో ముందుంది, కానీ హెల్త్ విషయంలో మాత్రం వెనకబడిపోతుంది. సో మహిళ తన ఆరోగ్యం విషయంలో ఎందుకు వెనకబడుతుంది, ఎందుకంత అవగాహన సమాజంలో ఈ రోజు లేదు, స్త్రీ మాత్రమే ఎందుకు ఇన్ని హెల్త్ కాంప్లికేషన్స్ లో ఉంటుంది, వాటికి పరిష్కారాలు ఏమీ లేవా అంటే గనక 100% ప్రతి సమస్యకి పరిష్కారం ఉందండి. దానిని ఒక అడ్వాన్స్డ్ ఆయుర్వేద రూపంలో ప్రతి మహిళ కూడా ఎంతో టేస్టీగా కన్జ్యూమ్ చేసే విధంగా మన ప్రొడక్ట్లు అందించడంలో మన కంపెనీ ప్రపంచంలోనే, పర్టికులర్గా భారతదేశంలోనే ముందు వరుసలో ఉంది. మరొకసారి మన కంపెనీకి హార్ట్ఫుల్గా హార్ట్ ఇద్దాం. అలాంటి మన కంపెనీ నుంచి కేవలం స్త్రీమూర్తుల ఆరోగ్యం కోసం వచ్చినటువంటి ఒక గొప్ప ప్రొడక్ట్, దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా ఈరోజు మన ముందు చాలా వివరంగా చెప్పడానికి ఒక ఉమెన్ ఎంటర్ప్రినర్ మౌనిక గారు ఉన్నారు. ఫ్రమ్ రాజమండ్రి నుంచి అండి. మేడం గారు ఎంఎస్సి చదువుకున్నారు, సైన్స్ బ్యాక్గ్రౌండ్, అండ్ కాస్మెటాలజీ కూడా, అంటే ఒక బ్యూటీషియన్ గా కూడా వర్క్ చేస్తా ఉన్నారు. అండ్ మెడికల్ డీకోడింగ్ అని ఉంటుందండి. అంటే ఏ మెడిసిన్ ఏ వ్యాధికి ఎంత మేర వాడాలి అనేటువంటి కోర్స్ కూడా కంప్లీట్ చేసిన తరువాత మన కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్లకి అండ్ టెక్నాలజీకి అండ్ సబ్జెక్ట్కి ఆకర్షితులైన మేడము మన కంపెనీ ప్రొడక్ట్లు వాడుతూ వీటి గురించి 10 కుటుంబాలకు చెప్తే బాగుంటుందన్న సదుద్దేశంతో మన ఆర్గనైజేషన్ టేకప్ చేయడం జరిగింది. సో ఈరోజు మేడం గారి మాటల్లో మన ఐకేర్ గురించి విందాం. ఇక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారి హార్ట్ఫుల్ గా హార్ట్ ఇస్తూ ఒక్క నిమిషం మేడం గారిని ఆహ్వానిద్దాం. వెల్కమ్ మౌనిక మేడం గారు, ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా ఎక్కువ, చాలా గొప్పగా చెప్పారండి. ఆ ఒక్క తత్వం అనేది ఈ డైరెక్ట్ మార్కెటింగ్ అండ్ మన వివాలోనే దొరుకుతుంది. ఒక సాధారణమైన మహిళకి ఇంత గొప్ప వామ్ వెల్కమింగ్ అనేది ఒక వివాలోనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ రోజు సార్ ఆల్రెడీ మనకు చెప్పారు, ఎన్నో దశల్లో ఎంతో విధంగా ముందుకెళ్తున్న ఆడవాళ్ళ ఆరోగ్యం అనేది ఈ రోజు చాలా వెనుకబడి ఉంది. ఎందుకు వెనుకబడి ఉంది, దానికి కారణాలు ఏంటి, అసలు ఎక్కడ మనం జాగ్రత్తలు అనేవి తీసుకోలేకపోతున్నాము అనేది ఈ రోజు మనం తెలుసుకుందాం. కొన్ని కొత్త విషయాలు, కొన్ని నాకు అర్థమైన విషయాలు మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ఈ రోజు నేను ప్రయత్నిస్తాను. సో మన ఐకేర్ అనేది కేవలం ఉమెన్స్ కి స్పెషల్ గా ఆరోగ్యాన్ని ఇవ్వడానికే వచ్చింది. అసలు ఐకేర్ అంటే ఏంటి, అందులో ఏముంటాయి, ఎందుకు ఐకేర్ ని స్పెషల్ గా ఉమెన్స్ కోసం తీసుకురావడం జరిగింది అనేది మనం ఈ రోజు సెషన్ లో చూద్దాం. దాంతో పాటు కామన్ గా మనకు వచ్చే అనారోగ్యాలు, స్పెసిఫిక్ గా యునిక్ గా వచ్చే అనారోగ్యాలు, వాటికి కారణం ఏంటి, వాటికి ఐకేర్ అనేది ఎంత చక్కగా ఉపయోగపడుతుంది, అది ప్రివెంటివ్ గా అండ్ ఆల్రెడీ సమస్యతో బాధపడుతున్న వారికైనా సరే అనేది కూడా ఈ రోజు మనం క్లియర్ గా చూద్దామండి. ఇక్కడ మన ముందు ఒక స్లైడ్ ఉంది, ఇంపార్టెన్స్ ఆఫ్ వెల్నెస్ కోసం చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ వెల్నెస్ గనక చూసుకుంటే, ప్రతి 5గురిలో ఒకరు హై బ్లడ్ ప్రెషర్ తో బాధపడుతున్నారంట, బీపీతో. బట్ అది ఉంది అనేది వాళ్ళకి తెలియదు. అంటే మనకి తెలియకుండానే ఎన్నో అనారోగ్యాలను అనేవి మనం రోజు పెంచుకుంటూ వెళ్తున్నాం. అలాగే 60% మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారంట, క్రోనిక్ కండిషన్స్. స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు వాటిని గుర్తించకపోవడము, అది కొంచెం రాను రాను క్రోనిక్ గా, దీర్ఘకాలిక సమస్యలుగా, లైఫ్ లాంగ్ అనారోగ్యాలుగా మారడం అనేది జరుగుతుంది. అలాగే 90% పీపుల్ ప్రీ డయాబెటిక్ తో బాధపడుతున్నారంటండి. ప్రీ డయాబెటిక్ అంటే మనకి తెలుసు, డయాబెటీస్ ఒక్కసారి వచ్చింది అంటే లైఫ్ లాంగ్ అది తగ్గదు, మెడికేషన్ యూస్ చేయాలి అనేది చూస్తున్నాము. సో అట్లాంటి డయాబెటీస్ ఆల్రెడీ ప్రీ డయాబెటిక్ అయి రేపు డయాబెటిక్ అవ్వడానికి రెడీగా ఉన్నారు అని 90% పీపుల్ కి తెలియదంట. తెలియకుండానే అనారోగ్యంలో జీవిస్తున్నాము. అలా గనక చూసుకుంటే 90% మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారంటండి. అది స్టార్టింగ్ స్టేజ్ లో తెలుసుకోకపోవడము,
క్రోనిక్ అయిన తర్వాత తెలుసుకోవడము, అది చిన్న చిన్న అనారోగ్యాలు ఉన్నప్పుడు సరిగ్గా పట్టించుకోకపోవడము, అవి పెద్దగా అయిన తర్వాత బాధపడటం అనేది ఈ రోజుల్లో చూస్తున్నాం. మేజర్ గా చిన్న చిన్న సమస్యలను నెగ్లెక్ట్ చేయడం వల్ల అవి తర్వాత అనారోగ్యానికి దీర్ఘకాలిక సమస్యలుగాను మారుతున్నాయి. నెక్స్ట్ స్లైడ్ మ్యామ్. ఇక్కడ స్కోప్ ఆఫ్ వెల్నెస్ అనేది ఉందండి. ఇప్పుడు గనక చూసుకుంటే ఎక్కువ అనారోగ్య సమస్యలు అనేది హార్ట్ డిసీజెస్ అని, క్యాన్సర్స్ అని, డయాబెటీస్ అని, స్ట్రోక్స్ అని, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అని ఇట్లా చూసుకుంటా వెళ్తే ఇవన్నీ ఏవి కూడా ఏదో ఒక క్రిమి వల్లనో లేకపోతే బయట నుంచి వచ్చిన బ్యాక్టీరియా వైరసెస్ వల్లనో రావట్లేదు. మన లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం వల్ల లైఫ్ స్టైల్ డిసీజర్ గా మారుతున్నాయి. స్మోకింగ్ వల్ల అనారోగ్యం అనేది వస్తుంది, బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువగా అవ్వడము, ఇన్ఫ్లమేషన్స్ అనేది అవ్వటము, ఒబేసిటీ ఎక్కువ బరువు ఉండవలసిన బరువు కన్నా అధికమైన బరువు పెరగటము, ఫెర్టిలిటీ ప్రాబ్లం పిల్లలు కనడానికి సమస్యలు రావడము, కొంచెం ఏజ్ పెరిగితే పిల్లలు పుట్టకపోవడము, మెన్స్ట్రుయేషన్స్ ప్రాబ్లమ్స్ అని, పీసీఓడి, పీసీఓఎస్ అని ఇట్లా చూసుకుంటూ వెళ్తే ఈ సమస్యలన్నీ కూడా మన లైఫ్ స్టైల్ డిసీజెస్ వల్లే వస్తున్నాయి. మనం రోజు లేచిన తర్వాత మన యొక్క లైఫ్ స్టైల్ అయి ఉండొచ్చు, ఫుడ్ అయి ఉండొచ్చు, తినే వాటిలో పోషకాలు లేకపోవటము, ఇలా లైఫ్ ఏదైతే మారుతూ వస్తుందో దాని వల్లనే ఈ అనారోగ్య సమస్యలు అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇక్కడ వెల్నెస్ అంటే ఏంటి? ఒకళ్ళు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే వాళ్ళు శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఇలా 5 రకాలుగా కూడా వాళ్ళు హెల్దీగా ఉంటేనే వాళ్ళని క్షేమంగా, ఆరోగ్యంగా, వెల్ బీయింగ్ అని అంటామండి. అది మనం చెప్పట్లేదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే చెప్తుంది. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ 5 కోణాల్లో కూడా ఆ మనిషి హెల్దీగా ఉండాలి అని చెప్పడం అనేది జరుగుతుంది. అలానే ఇక హిపోక్రటీస్ ఒక మాట చెప్పారు. హిపోక్రటీస్ అంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్ అండి. ఏదైతే ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ మనం ఎక్కువగా యూజ్ చేస్తున్నామో దాన్ని కనిపెట్టిన వ్యక్తే హిపోక్రటీస్. ఈ హిపోక్రటీస్ ఒక మాట చెప్తున్నారు. అది ఏంటి అంటే మనం తీసుకునే ఫుడ్ అనేది మనకి మెడిసిన్ లా పనిచేయాలి, కానీ మెడిసిన్ ని మనం ఫుడ్ లా తీసుకోకూడదు అని చెప్తున్నారు. ఈ మెడిసిన్ ని ఎవరైతే సృష్టించారో, కనిపెట్టారో, ఒక మోడర్న్ సైన్స్ కి ఒక హెడ్, ఒక ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ ఫుడ్ కోసమే చెప్తున్నారు. మనం తినే ఆహారంలోనే పోషకాలు ఉండాలి. ఆ పోషకాలు అనేవి మనకి శరీరంలో మెడిసిన్ లా పనిచేయాలి. అది ప్రివెంటివ్ గా అయినా సరే, లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా రాకుండా ఉండటానికైనా సరే. బట్ ఈ రోజుల్లో ఏమవుతుంది? టెక్నాలజీ పెరగడంతో పాటు అనారోగ్యాలు కూడా పెరుగుతున్నాయి. ఫుడ్ అయినా కొంచెం లేట్ గా తింటాము, కానీ దాని ముందు వేసుకోవాల్సిన టాబ్లెట్ మాత్రం మనం లేట్ చేయం. ఆయన ఆ మోడర్న్ సైన్స్ ని ఎవరైతే కనిపెట్టారో ఆయనే చెప్పారు మన ఫుడ్ అనేది మనకి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అనేది. ఇంకా మనం క్లినికల్ ట్రయల్స్ అనేది చూసుకుంటే ఏదైతే ఫార్మాస్యూటికల్స్ ఒక క్లినికల్ ట్రయల్స్ చేసి ఒక డ్రగ్ అనేది యూజ్ చేయడానికి సర్టిఫికెట్స్ తీసుకుని బయటికి రిలీజ్ చేస్తుందో అలానే మన కంపెనీ కూడా మన ప్రొడక్ట్స్ అన్ని కూడా క్లినికల్ ట్రయల్స్ కంప్లీట్ అయ్యి అవి ఒక హ్యూమన్ బీయింగ్ ఆరోగ్యంగా, సేఫ్టీగా, సమర్థవంతంగా లైఫ్ ని లీడ్ చేయడానికి ఉపయోగపడతాయి అని చెప్పి క్లినికల్ ట్రయల్స్ అనేవి కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చినవే మన ప్రొడక్ట్స్. మన కంపెనీకి కొన్ని రకాల సర్టిఫికేషన్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ చాలా సర్టిఫికేషన్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని కనుక చూసుకుంటే మొదటిది హలాల్ సర్టిఫికేషన్. ఈ హలాల్ సర్టిఫికేషన్ అనేది ప్యూర్ వెజ్ అనే వాటికి ఇస్తారు. మనవన్నీ కూడా ప్లాంట్ బేస్డ్ న్యూట్రాసిటికల్ ప్రొడక్ట్స్ అండి. ఇవన్నీ ఆర్గానిక్ గా మనమే పండించుకుని సొంతంగా ఫార్ములేటెడ్ చేసుకుని వచ్చిన ప్రొడక్ట్స్. అందుకని మనకి హలాల్ సర్టిఫికేషన్ ఉంది. ఇంకా కోషర్ సర్టిఫికేషన్. ఇప్పుడు మనం ఏదైతే ఐ కేర్ కోసం వింటామో అందులో చాలా రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని చెప్తాం. అసలు నిజంగా అలాంటి ఇంగ్రీడియంట్స్ అన్ని ఉన్నాయా లేదా అని టెస్ట్ చేసి కోషర్ సర్టిఫికేషన్ అనేది తీసుకోవడం జరిగింది. ఇంకా ఐఎస్ఓ సర్టిఫికేషన్. ఐఎస్ఓ అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్, అంటే గ్లోబల్ స్టాండర్డ్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ క్వాలిటీ అండ్ సేఫ్టీ అండ్ ఎఫిషియన్సీ ఉన్న వాటికి ఈ ఐఎస్ఓ సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఐఎస్ఓ సర్టిఫికేషన్ కూడా మనకి ఉంది. ఇంకా తర్వాత ఇది కనుక చూసుకుంటే జిఎంపి సర్టిఫికేషన్. జిఎంపి అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్. క్వాలిటీ స్టాండర్డ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ కి కావాల్సిన క్వాలిటీ స్టాండర్డ్స్, ప్రొడక్ట్స్ అనేవి క్వాలిటీగా ఉండి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ యూనిట్ ఉన్న కంపెనీస్ కి మాత్రమే ఈ జిఎంపి సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి సొంతంగా ఓన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉందండి. అది బయో యాక్టివ్ జపాన్స్. మన ప్రొడక్ట్స్ అన్ని కూడా ఫార్ములేటెడ్ బై బయో యాక్టివ్ జపాన్ కార్పొరేషన్ ద్వారా రావడం జరుగుతుంది.
అందుకే మనకి జిఎంపి సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అలానే మన ప్రొడక్ట్స్ అన్ని కూడా వెల్నెస్ ప్రొడక్ట్స్. రేపు ఇల్నెస్ వైపు వెళ్లకుండా మనల్ని కాపాడడానికి వెల్నెస్ గా ఉపయోగపడేవి మన వెల్నెస్ ప్రొడక్ట్స్. ఇందులో 4 రకాలుగా మన ప్రొడక్ట్స్ అనేవి ఉపయోగపడడం జరుగుతుంది. మొదటిది చూసుకుంటే ప్రివెంటివ్. మనకి ఒక స్లోగన్ ఉంటుంది, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. రేపు అనారోగ్యం వచ్చిన తర్వాత మెడికేషన్ వాడుకుని తగ్గించుకోవడం కన్నా అనారోగ్యం వైపు వెళ్లకుండా ముందుగా జాగ్రత్త తీసుకోవడం ఎంతగానో మంచిది అని. మన ప్రొడక్ట్స్ అన్ని కూడా ప్రివెంటివ్ ప్రొడక్ట్స్ అండి. రేపు అనారోగ్యం వైపు వెళ్లకుండా ఈ రోజు నుంచి హెల్దీగా ఉండటానికి ఉపయోగపడతాయి. అలానే హోలిస్టిక్, సంపూర్ణంగా, కంప్లీట్ గా తల నుంచి అరికాలి గోటు వరకు కూడా ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కంట్రోల్ చేయడానికి, ప్రివెంటివ్ గా రాకుండా చేయడానికి సంపూర్ణంగా ఉపయోగపడతాయి. అలానే సేఫ్ ఆల్టర్నేటివ్. మీరు ఏ మెడికేషన్ అయినా యూస్ చేయండి, ఏదైనా యూస్ చేయండి, వాటితో మన ప్రొడక్ట్స్ కి ఎటువంటి సంబంధం ఉండదు. ఎందుకు అంటే ఇది ఫుడ్ గ్రేడ్ లో వచ్చిన ప్రొడక్ట్స్ కాబట్టి. మీరు వాడుకునే మెడికేషన్ తో పాటు ఆల్టర్నేటివ్ గా దీన్ని తీసుకోవడం వల్ల మెడికేషన్ నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి మనల్ని కాపాడుతూ లోపల ఉన్న అనారోగ్యాన్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకా కాంప్లిమెంటరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కేర్ అనేది పీసీఓడి ప్రాబ్లం ఉండి యూస్ చేస్తే, దాని వల్ల ఒక్క ఐ కేర్ యూస్ చేయడం వల్ల ఒకవేళ లోపల ఏదైనా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే ఒక దాని కోసం వాడితే బెనిఫిట్ గా 2-3 రకాల అనారోగ్యాన్ని తగ్గించడానికి మన ప్రొడక్ట్స్ అనేవి ఉపయోగపడతాయి. వీటిని న్యూట్రాసిటికల్ ప్రొడక్ట్స్ అని అంటామండి. ఇప్పుడు అందులో మనం ఐ కేర్ గనక చూసుకుందాం. ఐ కేర్ అనేది కంప్లీట్ గా ఉమెన్స్ కోసం వచ్చిందే అని మనకి తెలుసు, మనం ఆల్రెడీ చూసాము. సో ఇప్పుడు ఐ కేర్ కోసం చూసుకునే ముందు కామన్ గా ఫీమేల్స్ కి వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేవి మనం చూద్దాం. మనకి చాలా స్పెషల్ సిస్టమ్ ఉందండి. అదే ఓవరీస్ అని అంటాము, రీప్రొడక్టివ్ సిస్టమ్. ఒక పిల్లల్ని కనే శక్తి ఒక్క ఫీమేల్ కి మాత్రమే ఉంది. దాని వల్ల చాలా రకాల యూనిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మనకే ఉండటం జరుగుతుంది. ఇక్కడ మన ఐకేర్ అనేది చూసుకుంటే పింక్ కలర్ లో వస్తుంది. మనకి ఎంతో లేడీస్ కి ఎంతో ఇష్టమైన పింక్ కలర్ లో వస్తుంది. నెక్స్ట్ స్లైడ్ మ్యామ్. సో ఇప్పుడు గనక మనం కామన్ గా హెల్త్ ప్రాబ్లమ్స్ గనక చూసుకుంటే మన ఫీమేల్స్ లో ఎక్కువ ఎక్కువ ఉమెన్స్ తో పోల్చుకుంటే, మెన్స్ తో పోల్చుకుంటే ఉమెన్స్ కి కామన్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా మనలో చాలా డిఫరెంట్ గా ఎఫెక్టివ్ అనేది చూపిస్తుందండి. 1955 నుంచి ఉమెన్ అనేది చాలా రంగాల్లో అచీవ్మెంట్స్ చేస్తూ ఎంతో ముందుకు వెళ్తూ ఉంది. అలానే ఈ అనారోగ్యంలో కూడా ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్యం మీద జాగ్రత్త తీసుకోలేకపోవడం. మల్టీ టాస్కింగ్ అనేది ఎక్కువగా ఉమెన్ చేస్తున్నా ఈ ఆరోగ్యంలో మాత్రం వెనకబడింది అని చూస్తున్నాము. అలానే గనుక చూసుకుంటే కొన్ని యూనిక్ హెల్త్ ఇష్యూస్ అనేవి మనకి రావడం జరుగుతుంది. అది కంపేర్ చేసుకుంటే మెన్తో. హార్ట్ అటాక్, ఒకసారి ఒక ఉమెన్ ఏడిస్తే, కూర్చుని ఒక 5 to 10 minutes కనుక ఒక ఉమెన్ ఏడిస్తే మన హార్ట్ లో ఉన్న ఎన్నో రకాల పల్చటి నరాలు తెగిపోతాయంటండి. నర్వ్స్ అనేవి డ్యామేజ్ అవుతాయంట. ఇట్లాంటి సెన్సిటివ్ విషయాల్లో కూడా ఎక్కువ మనకి అనారోగ్యం అనేది గమనించుకుంటూ ఉంటాము. హార్ట్ అటాక్స్ అని, డిప్రెషన్ అని, యాంగ్జైటీ అని, సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అని, అలానే చూసుకుంటే ఆస్టియో ఆర్థరైటిస్, ఇట్లాంటి ఎన్నో యూరినరీ ట్రాక్ట్ ప్రాబ్లం, ఇలా ఎన్నో రకాల యూనిక్ ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఉండటం జరుగుతుంది. అందులో గనక ఇప్పుడు మేజర్ గా కాంప్లికేషన్ లో ఉన్న హెల్త్ కన్సర్న్స్ గనక చూసుకుంటే స్ట్రెస్. ఇప్పుడు ఉన్న మహిళలకి ఎక్కువ స్ట్రెస్ అనేది ఉండటము, హైపోథైరాయిడిజం, థైరాయిడ్ అనేది ఎక్కువగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉండటము, బీపీ ఎక్కువ ఉండటము, డయాబెటీస్ అనేది ఉండటము, ఒబేసిటీ ఉండవలసిన దానికన్నా ఎక్కువ బరువు ఉండటము, పీసీఓడి. ఇక్కడ మనం పీసీఓడిని మెన్షన్ చేశాం కాబట్టి అసలు పీసీఓడి వచ్చిన ఉమెన్స్ లో, ఆడపిల్లల నుంచి లైఫ్ లాంగ్ జరిగే ఒక ప్రక్రియ. ఈ ఏదైతే యుటేరస్ అనేది ఉందో మన యుటేరస్ లో ఎండోమెట్రియం లైనింగ్ అనేది ఒకటి ఉండటం అనేది జరుగుతుంది. ఈ డేట్ ఏదైతే 22 నుంచి 35 రోజుల మధ్యలో జరిగే పీరియడ్ సమయం ఏదైతే ఉందో ఆ సమయం మధ్యలో ఈ లైనింగ్ అనేది కొన్ని సాఫ్ట్ టిష్యూస్ తో కలిపి బ్లడ్ రూపంలో బయటికి రావడం అనేది జరుగుతుంది. దాన్ని సైన్స్ లో ఎండోమెట్రియం లైనింగ్ షెడ్ అంటాం. అదే మనం నార్మల్ భాషలో చూసుకుంటే పీరియడ్స్ అంటాం. అంటే మన లోపల ఉన్న ఓవరీస్ లోపల ఉన్న లైనింగ్ అనేది కొన్ని సాఫ్ట్ టిష్యూస్ తో కలిసి బ్లడ్ రూపంలో ఎవ్రీ మంత్ బయటకు రావడాన్ని మనం పీరియడ్ అని చెప్తున్నాం.
ఈ ఓవరీస్ లో వాటర్ బెలూన్స్ ఉంటే పీసీఓడి అంటాము, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటే పీసీఓడి అంటాము. అందరం ఓవరీస్ లో ఏదన్నా ప్రాబ్లం ఉంటే మాత్రమే ఈ పీసీఓడి, పీసీఓఎస్ లేదా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి ఉంటాయని అని అనుకుంటాము. బట్ ఇక్కడ మేజర్ గా చూసుకుంటే ఈ యుటేరియస్ నుంచి మన బ్రెయిన్ లో ఉన్న హైపోథలామస్ అండ్ పిట్యూటరీ గ్లాండ్ నుంచి కనెక్షన్ ఉంటుందండి. అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి కారణం మన బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేదని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ హైపోథలామస్ అనేది ఉంటుందో అది కొన్ని రకాల హార్మోన్స్ ని రిలీజ్ చేయడం వల్ల మన పిట్యూటరీ గ్లాండ్ కి సిగ్నల్ వెళ్తుంది కొన్ని రకాల ఫీమేల్ హార్మోన్స్ ని రిలీజ్ చేయడం అని. ఆ ఫీమేల్ హార్మోన్స్ అనేది రిలీజ్ అయినప్పుడు మన బాడీలో ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఓవరీస్ రిలీజ్ చేసి దాన్ని బ్లడ్ లో కలపడం అనేది జరుగుతుంది, బ్లడ్ లోకి కలవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే స్ట్రెస్ అనేది ఎక్కువ ఉండటము, నిద్ర సరిగ్గా పోకపోవడము, స్క్రీనింగ్ కి ఎక్కువ చూడటము, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది ఉండటము, ఫుడ్ లో పోషకాలు లేకపోవడము, ఈ కారణాలన్నీ ఎప్పుడైతే ఉంటాయో ఈ బ్రెయిన్ లో ఉన్న హైపోథాలమస్ రిలీజ్ చేయాల్సిన హార్మోన్స్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల కూడా పీసీఓడి ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. ఈ ఏదైతే బ్రెయిన్ యాక్టివిటీ అని తగ్గుతుందో దాని వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓడి ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇష్యూస్, థైరాయిడ్ అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ హార్మోనల్ ఇష్యూస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, బీపీ, ఒబేసిటీ ఇవన్నీ మల్టిపుల్ గా కలిసి ఉంటాయో ఆ పీసీఓడి అనేది కాస్త పీసీఓఎస్ గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ రోజుల్లో మనం చూసుకుంటే 15 ఇయర్స్ నుంచి మెచ్యూర్ అయిన ఫస్ట్ మంత్ నుంచి మొదలుకొని ఏజ్ తో సంబంధం లేకుండా ఈ పీసీఓడి అండ్ పీసీఓఎస్ తో ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడం ఉమెన్ అనేది చూస్తున్నాం. దీని వల్ల గర్భసంచిలో పుండ్లు పడటము, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ అవడం వల్ల ఒబేసిటీ రావడము, అది తగ్గకపోవడము, దాని వల్ల ఇంకా కొన్ని రకాల కాంప్లికేషన్స్ చక్కగా ఉపయోగపడుతుంది అని చెప్పడం జరిగింది. ఆ వెలేరియన్ అనేది కూడా మన పడడం జరుగుతుంది. జాయింట్ పెయిన్స్ తో 68%, స్ట్రెస్ తో 42%. ఈ ఏదైతే మేజర్ స్ట్రెస్ ఉందో అదే మన ఓవరీస్ లో జరిగే సిస్టమ్ ని పాడు చేయడము, అక్కడి నుంచి పీసీఓడి, పీసీఓఎస్ కి లీడ్ చేయడానికి మేజర్ కారణం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కనుక చూసుకుంటే మన ఐ కేర్ లో మేజర్ గా 13 రకాల ఇంగ్రీడియంట్స్ ఉండటం అనేది జరుగుతుందండి. ఈ 13 రకాల ఇంగ్రీడియంట్స్ లో హీరో ఇంగ్రీడియంట్స్ ఒక 4 ఉన్నాయి. వాటి కోసం మనం ఈ రోజు చూద్దాం. మొదటిది వచ్చేసి కర్కుమిన్. కర్కుమిన్ అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ అండ్ ఇమ్యూన్ మాడ్యులేటర్ కింద ఉపయోగపడుతుంది. ఈ కర్కుమిన్ అనేది అడవి పసుపులో ఉంటుంది. 100 గ్రాముల అడవి పసుపును కనుక ఆడిస్తే అందులో 5 గ్రాముల కర్కుమిన్ అనేది ఉంటుంది. ఈ కర్కుమిన్ అనేది ఫీమేల్స్ లో వచ్చే అంతర్గత వాపుల నుంచి మొదలుకొని క్యాన్సర్స్, 16 రకాల క్యాన్సర్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకా అలానే రెండోది కనుక చూసుకుంటే బోసివిలియా, తెల్ల గుగ్గిలం. ఇప్పుడున్న జనరేషన్ కి గుగ్గిలం కోసం పెద్ద తెలియకపోవచ్చు కానీ మన మదర్ అండ్ వాళ్ళ మదర్స్ కి ఈ తెల్ల గుగ్గిలం గురించి చాలా మంచిగా తెలుసు. ఈ తెల్ల గుగ్గిలం అనేది ఎప్పుడైతే తల అంటుకున్న తర్వాత ఈ గుగ్గిలం వేయడం వల్ల జాయింట్ పెయిన్స్ అనేవి తగ్గుతాయండి. ఎందుకు అంటే ఈ తెల్ల గుగ్గిలంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేవి అధికంగా ఉంటాయి. ఇది ఇమ్యూనిటీని పెంచడానికి, జాయింట్ ప్రాబ్లమ్స్ ని కంట్రోల్ చేయడానికి, ఈ ఏదైతే ఆస్టియో ఆర్థరైటిస్ ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి మన మహిళల్లో ఎంతో మంచిగా ఉపయోగపడుతుంది. మనం ఇప్పుడు కర్కుమిన్ కోసం చూసాం కదా, ఒక సార్ కూడా దీనికోసం ఎంతో చక్కగా చెప్పడం అనేది జరిగింది. ఒకసారి సార్ అసలు కర్కుమిన్ కోసం ఏం చెప్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. పసుపు భారతీయ సాంప్రదాయంలో అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. పసుపు లేని శుభకార్యాన్ని మనం ఊహించుకోలేము. అసలు పసుపు లేని ఇంటిని ఊహించుకోలేము. మరి అలాంటి పసుపు ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉండటం వల్లే మన ఋషులు వీటన్నిటినీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే గ్రహించి మానవాళ్ళందరికీ ఆ అద్భుతమైన ఔషధ గుణాలని పసుపు ద్వారా పొందితే బాగుంటుందని మనకు కాళ్ళకు పసుపులు, ముఖానికి పసుపు రాసుకోవటం, స్నానానికి ముందు శుక్రవారం రోజున ఒంటికి ముఖానికి పసుపు రాసుకుని స్నానం చేయటం, గడపకి పసుపు నీళ్ల కళ్ళాపు దేవుడి దగ్గర చల్లటం, పసుపు ముద్దతో భగవంతుణ్ణి ఆ రూపంగా ఏర్పరచుకోవటం,
అట్లాగే చివరికి అన్ని వంటల్లోనూ పసుపు కలుపుకుని లోపలికి పంపిస్తే మంచిది ఆరోగ్యానికని ఇట్లా అన్ని రూపాల్లో పసుపుని మనకి వాడకం నేర్పించారు. మరి సైంటిఫిక్గా అసలు ఏమేమి ఉంటాయి పసుపులో, అసలు ఎందుకు ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి పసుపులో అని ఆలోచిస్తే ఇందులో మెయిన్ కెమికల్ కాంపౌండ్ పసుపులో మాత్రం స్పెషల్గా ఉండేది కర్క్యూమిన్. ఈ కర్క్యూమిన్ అనే పవర్ఫుల్ కెమికల్ కాంపౌండ్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అన్నమాట. ఇది 3 to 5% ఉంటుంది. ఒరిజినల్ క్వాలిటీ మంచి క్వాలిటీ పసుపు తెస్తే 5% ఉంటుంది. 5% అంటే చూడండి, 100 గ్రాములు తీసుకుంటే 5 గ్రాముల కర్క్యూమిన్ ఉండిపోతుంది అనమాట అందులో. అంటే ఏ యాంటీ ఆక్సిడెంట్స్ గ్రాముల్లో ఉండవండి, సహజంగా మిల్లీగ్రాముల్లో ఉంటాయి, మైక్రోగ్రాముల్లో ఉంటాయి. కానీ పసుపులో ఈ కర్క్యూమిన్ అంత ఎక్కువ ఉంటుంది. ఇది పవర్ఫుల్ యాంటీ ఫంగల్ ఏజెంట్. అందుకని కాళ్ళకు పసుపు రాసుకున్న, ఒరుపుల దగ్గర పసుపు రాసిన, పిరుదుల మధ్యలో గజ్జల మధ్యలో కూడా ఒరుసుకుపోయి తోలు లేచిపోయి కాస్త పుండు పడిన దాని మీద రాస్తే ఆ ఫంగస్ క్రిములన్నీ చచ్చిపోతాయి అన్నమాట. గోళ్ళు పుచ్చినా సరే ఆ పసుపు ముద్ద చేసి ఆ గోళ్ళకి పెట్టేస్తే ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వాచి ఇన్ఫ్లమేషన్ వచ్చి నొప్పి వస్తుంది కదా, భలే తగ్గిపోతాయి అన్నమాట. సైంటిఫిక్గా యాంటీ ఫంగల్గా అట్లా పసుపు పనికొస్తుంది. అందుకని స్నానాలు చేసేటప్పుడు కూడా ఆ ఫంగస్ క్రిములు లాంటివి ఏమైనా ఉన్నా కూడా చెమటలు బట్టి నిలువ ఉంటే వస్తాయి కదా, గజ్జల భాగాల్లో, సంకల భాగాల్లో, ముఖ భాగాల్లో ఎక్కడైతే స్కిన్ ఫోల్డ్స్ ఉంటాయి అట్లాంటి చోట్ల పసుపుతో రాసి స్నానం చేయటం వల్ల శుభ్రంగా క్లీన్ అయిపోతాయి. అందుకని ఇది బాగా ఉపయోగపడే నెంబర్ 1 బెనిఫిట్ అనమాట. అట్లాగే పసుపులో ముఖ్యంగానండి బ్యాడ్ ఫ్యాట్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. పసుపు డిపాజిట్ కాకుండా, పేరుకోకుండా, రక్తనాళాల గోడల్లో కూడా కొవ్వు పేరుకోకుండా రక్షించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అట్లాగే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ కదా ఇది. అందుకని డీటాక్సిఫికేషన్కి, బాడీలో ఉన్న వ్యర్థాలని, ఫ్రీ రాడికల్స్ని తొలగించడానికి పసుపు అద్భుతంగా పనికొస్తుంది అనమాట. లివర్ కానీ బాడీ అంతటికి డీటాక్సిఫికేషన్కి నెంబర్ 1 సోర్స్ ఇది. అలాగే చాలామందికి తెలుసు పసుపు క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది, క్యాన్సర్ రాకుండా రక్షిస్తుందని. సైంటిఫిక్గా కూడా ఉందండి. ఇది క్యాన్సర్ రాకుండా రక్షించడానికి, క్యాన్సర్ వచ్చినా కూడా ఆ కణజాలం పెరగటానికి, ఆ డిఎన్ఏలో చేంజెస్ వచ్చి డివిజన్ అయిపోతాయి కదా సెల్స్, అలాంటి జరగకుండా కంట్రోల్ చేయడానికి పసుపు యాంటీ క్యాన్సర్గా ఉపయోగపడుతుంది అనేది. అలాగే ఇంకా మెయిన్ బెనిఫిట్స్ తీసుకుంటే ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ కూడా. అందుకని దీన్ని పసుపు కలిపిన పాలు తాగుతుంటారు కొంతమంది, పసుపుని వంటల్లో కలుపుతారు, పసుపుని పెరుగులోని మజ్జిగలో కలిపి తాగుతూ ఉంటారు. ఈ లోపలికి పంపించినప్పుడు దీని ఎఫెక్ట్ డైరెక్ట్గా ఉంటుందండి. పూర్వం రోజుల్లో అయితే పసుపుని ముద్ద చేసేసి ఆ పసుపు ముద్దలు మింగిచ్చేవారండి. పొట్టలో పాములున్నా పురుగులున్నా చంపటానికి, పొట్టా ప్రేగుల్లో ఉండే హార్మ్ఫుల్ బ్యాక్టీరియాలను తొలగించడానికి పసుపు ముద్దలు అట్లా మందులాగా మింగటం, పవర్ఫుల్ యాంటీబయాటిక్ లాగా ఆ రోజుల్లో పసుపు హెల్ప్ చేసేది, యాంటీబయాటిక్ లేని రోజుల్లో. అందుకని ఈ బెనిఫిట్స్ని ఇవ్వటానికి ఇందులో ఉండే కారణం యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఎక్కడన్నా దెబ్బలైనా, దోక్కుపోయినా, కోసుకుపోయినా, పొడుచుకున్నా, ఎక్కడన్నా చిన్న చిన్న స్కిన్ లేచిపోయి ఇరిటేషన్ కలిగిన, అలర్జీలాగా ఉన్న పసుపు కనుక అక్కడ మంచి క్వాలిటీ పసుపు కొంచెం అట్లా పొడిగా పెట్టేసిన, అతకదనుకుంటే కొంచెం తడి చేసి పెట్టేసిన శుభ్రంగా ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది. పూర్వం రోజుల్లో ఇట్లాంటి వాటన్నిటికీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ చాలా పసుపులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇట్లా వాడేవారు అనమాట. అంటే శరీరం లోపల బయట అన్ని రకాలుగా ఈ క్రిముల నుంచి రక్షించడానికి, జబ్బుల బారి నుండి రక్షించడానికి పసుపు ఇలా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం సాంప్రదాయంలో ఉన్న ఆచారాల్ని గౌరవిస్తే ఇట్లా నేర్చుకున్నాం, కానీ దీని వెనక సైన్స్ ఇట్లా ఉంది అని, సైంటిఫిక్గా పసుపు వల్ల లాభాలు ఇట్లా ఉన్నాయి, కర్క్యూమిన్ ఎంత ఉంటుందని నిరూపించిన వారు 1995లో యూనివర్సిటీ ఆఫ్ వెలెన్షియా, స్పెయిన్ దేశం వారు ఈ పసుపు యొక్క ఫలితాలని ఇన్ని రూపాల్లో మనం పొందొచ్చు అని అందించడం జరిగింది. కాబట్టి మన పిల్లలకు కూడా ఇలాంటి విజ్ఞానం కలిగిస్తే వాళ్ళ దినచర్యలో పసుపు ఒక భాగం అవుతుందని విజ్ఞప్తి చేస్తూ, ఒక డాక్టర్ ఆయన ఒక పసుపు కోసం ఏం చెప్తున్నారంటే, డీటాక్సిఫికేషన్ కి, ఇమ్యూనిటీ డెవలప్మెంట్ కి, యాంటీ క్యాన్సర్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, గట్ క్లిన్జర్, ఒక్క మాటలో చెప్పుకుంటే ఓవరాల్ హెల్త్ కి
కర్కుమిన్ అనేది పసుపు అనేది ఎంతో మంచిగా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. అది 1995లోనే గుర్తింపబడింది అని చెప్తున్నారు. ఏదైతే ఈ ఆయుర్వేదిక్ గుణాలున్న పసుపుని నానో టెక్నాలజీ యూజ్ చేసి ఈ కర్కుమిన్ అనే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మన ఐ కేర్ లో అనేది మిక్స్ చేయడం అనేది జరిగింది. ఇంకా రెండోది మనం తెల్ల గుగ్గిలం కోసం చూసాం. ఇంకా మూడోది కనుక చూసుకుంటే వెలేరియన్ జటామాంసి. ఇక్కడ మనం ఏదైతే పీసీఓఎస్ దగ్గర చెప్పుకున్నామో అక్కడ వెలేరియన్ ని మెన్షన్ చేయడం జరిగిందండి. ఎందుకు అక్కడ మెన్షన్ చేయడం జరిగింది అంటే ఏదైతే ఈ రోజుల్లో యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్ అనేది ఎక్కువగా జరిగి బ్రెయిన్ అనేది సరిగ్గా ఫంక్షనింగ్ అనేది చేయట్లేదు. అట్లాంటి స్ట్రెస్ ని కంట్రోల్ చేయడానికి ఈ జటామాంసి అనేది ఎంతో మంచిగా ఉపయోగపడుతుంది. ఇది స్లీప్ ని ఇంప్రూవ్ చేయడానికి, క్వాలిటీ ఆఫ్ స్లీప్ ని ఇవ్వడానికి, యాంగ్జైటీని కంట్రోల్ చేయడానికి, దాంతో పాటుగా మెనోపాజ్ ని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే బ్రెయిన్ యాక్టివిటీ అనేది పెరుగుతుందో ఆటోమేటిక్ గా అక్కడ రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్స్ అనేది రిలీజ్ అవ్వడము, హార్మోనిక్ కంట్రోల్ అనేది జరగడం వల్ల ఈ మెనోపాజ్ కి సంబంధించిన ఏవైతే పీసీఓఎస్ అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లం అనేది ఆటోమేటిక్ గా కంట్రోల్ అవ్వడానికి ఉంటుంది. మనం ఏదైతే ఓవరీలో జరిగే ఫంక్షనింగ్ ఉంటుందో దానికి ఆన్ అండ్ ఆఫ్ బటన్ అనేది మన బ్రెయిన్ లోనే ఉంటుంది అని చెప్పడం జరిగింది. అట్లాంటి బ్రెయిన్ ని ఫ్రీగా ఉంచడానికి, స్ట్రెస్ ఫ్రీగా ఉంచడానికి, రిలాక్సింగ్ గా ఉంచడానికి, డిప్రెషన్ ని కంట్రోల్ చేయడానికి ఈ జటామాంసి అనేది ఎంతో మంచిగా ఉపయోగపడుతుంది. ఇంకా అలానే 4వ ఇంగ్రీడియంట్ కనుక చూసుకుంటే ఆస్పారిగస్. దాన్ని తెలుగులో మనం శతావరి అంటాం. అంటే శతావరి యూస్ చేస్తే ఫీమేల్స్ లో వచ్చే 100 రకాల అనారోగ్య సమస్యలను కంట్రోల్ చేయడానికి ఈ శతావరి అనేది ఎంతో మంచిగా ఉపయోగపడుతుంది. హార్మోనస్ వెల్నెస్ ఇస్తుంది, హార్మోన్స్ ని ఇంబ్యాలెన్స్ నుంచి కాపాడుతుంది, బ్యాలెన్సింగ్ గా ఉంచడానికి ఉపయోగపడుతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ని కంట్రోల్ చేస్తుంది. దీనికి శతావరి అనేది ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. ఇంకా అలానే మిగిలిన ఇంగ్రీడియంట్స్ కనుక చూసుకుంటే సాఫ్రాన్ ఉంటుంది అండి. ఈ సాఫ్రాన్ అనేది మనకి రిపేర్ సిస్టమ్ కి ఎంతో మంచిగా ఉపయోగపడుతుంది, హార్ట్ కి హెల్త్ ని ఇస్తుంది, టాక్సిన్స్ ని రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది, అలాగే స్కిన్ కి హెల్త్ ని ఇస్తుంది. అలానే తర్వాతది కనుక చూసుకుంటే లక్ష్మణ ఫలం ఉంటుంది. దీన్ని యాంటీ క్యాన్సర్ కింద ఉపయోగపడుతుంది. క్యాన్సర్ సెల్స్ ని డిస్ట్రాయ్ చేయడానికి, అవి ప్రొడ్యూస్ అవ్వకుండా ఉండటానికి ఈ లక్ష్మణ ఫలం అనేది ఉపయోగపడుతుంది. ఇంక ఇందులో పీచ్ ఫ్రూట్ ఉంటుంది. ఇది రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ని కలిగి ఉంటుంది. అలాగే నల్ల నువ్వులు ఉంటాయి. నల్ల నువ్వులు అనేవి బ్యాడ్ కొలెస్ట్రాల్ ని కరిగించడానికి, వెయిట్ మేనేజ్మెంట్ కి, ఒబేసిటీని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలానే తర్వాతది నల్ల నవిలి ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది. అంతర్గత వాపులున్నా, జాయింట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇన్ఫ్లమేషన్స్ ఉన్నా వాటిని తగ్గించడానికి నల్ల నవిలి అనేది ఉపయోగపడుతుంది. అలానే తర్వాత నల్లేరు ఉంటుంది. ఇది మెనోపాజ్ ని కంట్రోల్ చేయడానికి ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. తర్వాతది సరస్వతి ఆకు ఉంటుంది. ఇది వూండ్స్ ని తగ్గించడానికి, దెబ్బలని తగ్గించడానికి, అలానే బ్లడ్ ని పెంచడానికి ఎంతో మంచిగా ఉపయోగపడుతుంది. తర్వాతది ఆమ్లా ఉంటుంది. ఆమ్లా అనేది హార్ట్ కి హెల్త్ ని ఇవ్వడానికి, కొలెస్ట్రాల్ మేనేజ్మెంట్ కి ఉపయోగపడుతుంది. అలానే ఇక చివరిది కనుక చూసుకుంటే అలోవెరా చలవ చేయడానికి ఉపయోగపడుతుంది. 13 రకాల ఆయుర్వేదిక గుణాలున్న ఇంగ్రీడియంట్స్ తో కలిగిన ఐ కేర్ అనేది టేస్టీకి మాత్రం ఎంతో టేస్ట్ గా పీచ్ ఫ్లేవర్ తో ఉండటం అనేది జరుగుతుంది. ఇన్ని ఆయుర్వేద లక్షణాలు ఉన్న తాగడానికి ఎంతో చక్కగా ఉంటుంది. ఈ ఐ కేర్ అనేది ఉమెన్స్ లో ఉన్న ఎన్నో రకాల అనారోగ్యాలని కంట్రోల్ చేస్తూ, హార్మోన్స్ ని బ్యాలెన్సింగ్ చేస్తూ, స్ట్రెస్ ని కంట్రోల్ చేస్తూ, బోన్స్ కి మజిల్స్ కి స్ట్రెంథనింగ్ ఇస్తూ, అలానే ఏదైతే డీజనరేటివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటిని కంట్రోల్ చేస్తూ, మనకి ఇమ్యూనిటీని పెంచడానికి, అలానే హెల్దీగా స్ట్రాంగ్ గా ఉంచడానికి స్పెషల్ గా డిరైవ్ చేయబడ్డ ఆయుర్వేదపు గుణాలున్న అడ్వాన్స్డ్ ఆయుర్వేదిక్ జ్యూస్ అండి. ఒక మాటలో చెప్పుకోవాలి అంటే ఎంతో యునిక్ నేచురల్ ఫార్మేషన్ అనేది దీంట్లో ఉండటం జరిగింది. నెక్స్ట్ స్లైడ్ మ్యామ్. ఐ కేర్ కి సంబంధించి బెనిఫిట్స్ ఏమున్నాయి, ఒక ఐ కేర్ యూస్ చేయడం వల్ల ఒక మహిళకి ఎన్ని రకాల బెనిఫిట్స్ వస్తాయి అనేది చూసుకుంటే మనకి వెల్నెస్ అంటే ఒకటే తెలుసు, బట్ ఐ కేర్ యూస్ చేయడం వల్ల 6 రకాల వెల్నెస్ అనేది పొందడం జరుగుతుంది. హార్మోనల్ వెల్నెస్, పీసీఓడిని కంట్రోల్ చేయడానికి, ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడానికి, హార్మోన్స్ ని ఇంబ్యాలెన్స్ నుంచి తగ్గించి బ్యాలెన్సింగ్ చేయడానికి ఐ కేర్ అనేది ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. అలానే ఇంకా రెండో వెల్నెస్ చూసుకుంటే ఆస్టియో వెల్నెస్. ఏదైతే ఇప్పుడు కీళ్లవాతం అనేది ఎక్కువగా ఫేస్ చేయడము, వాపులు రావడము, జాయింట్ పెయిన్స్ రావడము, ఎక్కువగా నడవలేకపోవడము, ఈ కాళ్ళ నొప్పులు, ఈ జాయింట్ల దగ్గర పట్టేయడము, ఇట్లాంటి ఏవైతే ప్రాబ్లమ్స్ విటమిన్ డెఫిషియన్సీతో బాధపడుతున్నామో వాటిని కంట్రోల్ చేయడానికి, వాటిని
వాటిని తగ్గించడానికి ఐ కేర్ అనేది ఎంతో మంచిగా ఉపయోగపడుతుంది. ఇంకా మూడోది కనుక చూసుకుంటే కాస్మెటిక్ వెల్నెస్. ఇప్పుడు ఏజ్ చిన్నది అయినా ఏజ్ పెద్దగా ఉన్నట్టు కనిపిస్తున్నాం. ఎందుకు అంటే మన ఫుడ్ లో పోషకాలు లేకపోవడము, ఎక్కువ పొల్యూషన్ ఉండటము, ఎన్నో రకాల క్రీమ్స్ అనేవి వాడటము, డైట్ అనేది సరిగ్గా లేకపోవడం, ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ వల్ల ఏజింగ్ అనేది త్వరగా రావడం జరుగుతుంది. కానీ ఐ కేర్ వల్ల కాస్మెటిక్ వెల్నెస్ కూడా అందుతుందండి. స్కిన్ ఎంతో మృదువుగా, యాంటీ ఏజింగ్ ని తగ్గిస్తూ ఓవరాల్ స్కిన్ రిజోనేషన్ కి ఉపయోగపడుతుంది. అలానే సైకలాజికల్ వెల్నెస్ కి కూడా ఇస్తుంది. ఫిజియోలాజికల్ వెల్నెస్ అంటే మూడ్ స్వింగ్స్ ని కంట్రోల్ చేయడము, డిప్రెషన్ ని కంట్రోల్ చేయడము, యాంగ్జైటీని, స్ట్రెస్ ని తగ్గించడము, పెయిన్, ఏవైతే పానిక్ డిజార్డర్స్ ఉంటాయో కొంతమందిలో, చాలా మందిలో ఇదొక సమస్య ఉంటుంది. వాళ్ళు గుర్తించడం చాలా లేట్ గా చేస్తారు. చాలా మంది ఏదైనా ఒక విషయం విన్నప్పుడు, ట్రిగర్ అయినప్పుడు సడన్ గా హార్ట్ బీట్ పెరగడము, వామిటింగ్ సెన్సేషన్ రావడము, ఊపిరి అందనట్టు జరగడము, ఇవన్నీ పానిక్ డిజార్డర్స్ అంటామండి. ఇవి స్టార్టింగ్ స్టేజ్ లో చాలా మంది గుర్తించరు. తర్వాత ఎంతో కాంప్లికేషన్ అయిన తర్వాత తెలుస్తుంది అవి పానిక్ డిజార్డర్స్ అని. ఒకవేళ ఈ స్ట్రెస్ వల్ల గనక పానిక్ డిజార్డర్స్ గనక వచ్చే అవకాశం ఉంటే వాటిని కంట్రోల్ చేయడానికి ఐ కేర్ అనేది ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. ఇంకా తర్వాత ఇది చూసుకుంటే ఇమ్యూనిటీ వెల్నెస్. మనకి ఇప్పుడు ఏదైతే ఇమ్యూనిటీ లేకపోవడమే ఇన్ని రకాల అనారోగ్యాలకి కారణమవుతుంది. అట్లాంటి ఇమ్యూనిటీని పెంచడానికి, యాంటీ బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే తగ్గించడానికి, బ్లడ్ ని ఇంప్రూవ్ చేయడానికి, మన ఎలర్జీస్ ని తగ్గించడానికి ఐ కేర్ అనేది ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. ఇంకా తర్వాతది కనుక చూసుకుంటే గట్ వెల్నెస్. ఇప్పుడు ఏ అనారోగ్యం రావడానికైనా మేజర్ గేట్వే గట్టే. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి మొదలుకొని అనారోగ్య సమస్యలని, కాన్స్టిపేషన్ అని, అది ఇంకా ఎక్కువగా ఉండటము, ఆ తర్వాత లివర్ డీటాక్సిఫికేషన్ అవ్వకపోవడము, హై గ్లూకోజ్ లెవెల్స్ అనేది పెరగడము, ఇదంతా గట్ నుంచే స్టార్ట్ అవుతుంది. అట్లాంటి గట్ వెల్నెస్ కి ఐ కేర్ అనేది ఎంతో మంచిగా ఉపయోగపడుతుంది. అలానే ఐ కేర్ అనేది లివర్ డీటాక్సిఫికేషన్ కి, డైజెషన్ ని ఇంప్రూవ్ చేయడానికి, డైజెస్టివ్ మెటబాలిజాన్ని పెంచడానికి, గ్యాస్ట్రిక్ ని, అసిడిటీ యొక్క రిఫ్లెక్స్ ఉంటే వాటిని తగ్గించడానికి, కాన్స్టిపేషన్ ని కంట్రోల్ చేయడానికి, వెయిట్ మేనేజ్మెంట్ కి కూడా పనిచేస్తుంది. మరి ఇప్పుడు ఈ ఐ కేర్ అనేది ఎవరు యూస్ చేయాలి? అందరూ యూస్ చేయొచ్చా అంటే, డయాబెటీస్ తో ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు. ఈ మెడికేషన్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ తో సంబంధం లేకుండా ప్రతి మహిళ ఐ కేర్ అనేది యూస్ చేయొచ్చండి. ఏజ్ లిమిట్ ఏదన్నా ఉంది అంటే 35 ఇయర్స్ తర్వాత ప్రతి ఒక్క మహిళ యూస్ చేయాలి. ఈ లోపు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ సిమ్టమ్స్ బట్టి ఐ కేర్ అనేది 20-30 ml తీసుకోవడం అనేది ఎంతో ప్రిఫరబుల్. ఇది ఎప్పుడు తీసుకోవచ్చు అంటే బిఫోర్ ఫుడ్ కి తీసుకోవడం ఎంతో మంచిది. ఇది డైల్యూషన్, వాటర్ తో డైల్యూట్ చేసుకుని తీసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ టైంలో కూడా తీసుకోవచ్చు. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇది ఎలా తీసుకోవాలి అని గనక చూసుకుంటే, ప్రాబ్లమ్ తో బాధపడుతూ ఆల్రెడీ మెడికేషన్ లో ఉండి కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళైతే మార్నింగ్ ఎంటీ స్టమక్ లో 30 ml ఐ కేర్ విత్ వాటర్ అండ్ ఈవినింగ్ ఫుడ్ కి ముందు 30 ml విత్ వాటర్ తీసుకోవడం అనేది చాలా మంచిది. ఈ ఏదైతే ఆల్రెడీ ప్రాబ్లమ్ తో ఫేస్ చేస్తున్న వాళ్ళు 2 పూట్ల తీసుకుంటే మంచి బెనిఫిట్ అనేది తీసుకుంటారు. ఒకవేళ హెల్త్ ప్రాబ్లమ్స్ కనుక లేకుండా సిమ్టమ్స్ కనుక చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ గా వస్తున్న పీరియడ్స్ ఇర్రెగ్యులర్లీలోకి వెళ్ళడం కానీ, ఒక మంత్ 2 మంత్స్ లేట్ అవ్వడము, లేదు అంటే స్టమక్ పెయిన్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, చిన్నగా జాయింట్ పెయిన్స్ రావడము, తరచూ ఏమన్నా ఫీవర్స్, ఇన్ఫెక్షన్స్ లాంటివి వస్తుంటే, ఇటువంటి సిమ్టమ్స్ ఏమన్నా గనక చూస్తే వాళ్ళు ఎవ్రీడే 30 ml విత్ వాటర్ తీసుకోవడం అనేది మంచిదండి. ఎందుకు అంటే ఈ సిమ్టమ్స్ అనేవి రేపు హెవీ హెల్త్ కాంప్లికేషన్స్ లోకి తీసుకెళ్లకుండా ఉండటానికి ఐ కేర్ అనేది ఎంతో చక్కగా పనిచేస్తుంది. ఇంకా ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, ప్రెసెంట్ నా హెల్త్ బాగానే ఉంది అనుకుంటే వారానికి 2 సార్లు, 2 days కి 3 days కి వన్స్ అయినా 30 ml తీసుకోవడం వల్ల ఈ లోపల ఏదైతే ఫుడ్, పోషకాలు లేని ఫుడ్ తీసుకోవడము, పొల్యూషన్ ఉండటము, డైట్ సరిగ్గా లేకపోవడము, ఇర్రెగ్యులర్ గా ఫుడ్ అనేది తీసుకోవడము, నిద్ర సరిగ్గా లేకపోవడము, స్క్రీనింగ్ ఎక్కువ చూడటము, వీటి వల్ల దేని వల్ల అయినా గనక కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటే ప్రివెంటివ్ గా వాటి నుంచి మనల్ని కాపాడుకోవడానికి జస్ట్ వారానికి 1-2 సార్లు తీసుకున్న ఐ కేర్ అది మనల్ని ప్రివెంటివ్ గా కాపాడడం అనేది జరుగుతుందండి. మనం ఎలా అయితే ప్రతిరోజు స్నానం చేసి ఒంటి పైన శుద్ధి చేస్తామో అట్లానే ప్రేగు శుద్ధి, బాడీ లోపల మెటబాలిజానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ అందించడము, ప్రేగు శుద్ధి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇమ్యూనిటీ దెబ్బతినడం కారణం వల్లనే ఈ రోజు ఇన్ని రకాల అనారోగ్య సమస్యల్ని చూస్తున్నాం. అట్లాంటి ఇమ్యూనిటీని పెంచడానికి ఐ కేర్ ఎంతో మంచిగా ఉపయోగపడుతుంది.
ఇప్పుడు ఇది 35 పైబడి ప్రతి మహిళ తీసుకోవాలి. ఎందుకంటే 35 తర్వాత మోనోపాజ్ అనేది, క్యాన్సర్స్ అనేది చాలా కామన్ అయిపోతుంది ఇప్పుడు. ఇంతకు ముందు ఎప్పుడో ఒకసారి చూసేవాళ్ళం, ఎక్కడో ఒకళ్ళ దగ్గర వినేవాళ్ళం క్యాన్సర్ అని. బట్ ఇప్పుడు చూసుకుంటే 100లో 40% మంది దగ్గర క్యాన్సర్స్ వింటున్నాం. 80% మంది పీసీఓడి, పీసీఓఎస్, పిల్లలు లేమి సమస్యలతో బాధపడుతున్నారు. ఎందుకు ఇవన్నీ కంట్రోల్ చేయడానికి ఓన్లీ మెడికేషన్ ఒకటే ఉంది అని అనుకుంటారు. బట్ ఇప్పుడు ఒక చిన్న వీడియో చూద్దాము. దాని తర్వాత జస్ట్ ఒక 5 మినిట్స్ నేను కన్క్లూజన్ ఇచ్చి ఈ క్లాస్ అనేది వైండ్ అప్ చేస్తాను. మేడం, ఒక వీడియో ప్లే చేయండి మ్యామ్. మనం అనుకుంటాం జస్ట్ పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లం కదా, జస్ట్ ఒక 3 డేసే ఉంటుంది కదా, ఒక టాబ్లెట్ తెచ్చి పెయిన్ కిల్లర్ వేసుకుందాము అని. ఒక ఫేమస్ డాక్టర్ వాటి కోసం ఏం చెప్తున్నారో విందాం. యాంటీబయాటిక్ ప్లే ఎక్కువ వాడే చేయండి. పిల్లల్లో గట్ ఇష్యూస్ ఎక్కువ డెవలప్ అవుతాయి. ఓకే. ఫస్ట్ మనకు జలుబు దగ్గుకు మెడిసిన్స్ వాడకుండా కాన్స్టిపేషన్ మొదలవుతాయి పిల్లలలో. ఫస్ట్ అక్కడే స్టార్ట్ అయ్యేది. జలుబు first- దగ్గర నుంచే యాంటీబయాటిక్స్ మొదలైతే. చిన్న పిల్లలకు 3 ప్రాబ్లమ్స్ వస్తాయి జనరల్ గా. Sir. ఒకటి లూజ్ మోషన్స్, జలుబు దగ్గు, ఇంకోటి వచ్చేసి మన స్కిన్ ర్యాష్. అచ్చా. 3 ఇవన్నీ కూడా ఎక్టోడర్మ్ నుంచి డెవలప్ అయ్యేటువంటి ఇది ఇస్తాం. కడుపు నొప్పి అంటారు. కడుపు నొప్పి అనేది సెకండరీ, నెక్స్ట్ లెవెల్ అది, ముందే రాదు. వీటికి మెడిసిన్స్ వాడకపోతే బాడీ స్ట్రాంగ్ ఉంటుంది, మెడిసిన్స్ వాడకపోతే ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది. సో ఎన్ని ప్రాబ్లమ్స్ తట్టుకునే కెపాసిటీ మన బాడీ తయారు కావాలి అంటే మనం ఒక ఆర్గానిక్ లైఫ్ని పిల్లలకి ఇవ్వాలి. అచ్చా. మెడికేటెడ్ లైఫ్ ఇవ్వద్దు. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు ఇక్కడ వీడియో కనుక చూస్తే ఒక పదం మెన్షన్ చేశారండి, యాంటీబయోటిక్స్. ఇంతకు ముందు ఎందుకో మన అమ్మమ్మ వాళ్ళు 6-7 పిల్లల్ని కానీ హెల్దీగా 90 years బతికే వాళ్ళు. మన మమ్మీ 2-3 కానీ ఇప్పుడు కూడా హెల్దీగానే ఉంది. బట్ మనం ఎందుకు 15-16 సంవత్సరాలకి మోనోపాజ్ అని, పీసీఓడి అని, పీసీఓఎస్ అని, 25 years తర్వాత పెళ్ళైతే పిల్లలు పుట్టకపోవడము, త్వరగా జాయింట్ పెయిన్స్ రావడం. మమ్మీ ఇంటి పని అంతా చేస్తుంది, మనం ఒక పని చేసి వచ్చి రెండో పని చేయలేం. ఎందుకు ఈ అన్నాటికి మనం గురవుతున్నాము అని కనుక మేజర్ కనుక చూసుకుంటే, ఒకటి ఫుడ్ లో పోషకాలు లేకపోవడము, 2 హెవీ మెడికేషన్ అనేది తీసుకోవడము. ప్రతి చిన్న ప్రాబ్లం కి మెడికేషన్ వేసుకోవడం వల్ల ఒక ప్రాబ్లం తగ్గడంతో పాటు దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మన బాడీలో మేజర్ ఆర్గాన్స్ మీద పడటం అనేది జరుగుతుంది. అట్లానే అక్కడి నుంచి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ మొదలుకొని ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓన్లీ మెడికేషనే కాదు, ఒక చక్కటి ఆర్గానిక్ అడ్వాన్స్డ్ ఆయుర్వేదిక్ నేచురల్ జ్యూస్ ఐ కేర్ అనేది ఈ ఉమెన్స్ లో వచ్చే ఓవరాల్ హెల్త్ ఇస్తూనే ఎన్నో రకాల కాంప్లికేషన్స్ ని తగ్గించడానికి, ప్రివెంటివ్ గా ఉపయోగపడడానికి మన కంపెనీ తీసుకురావడం అనేది జరిగింది. ఈ 13 రకాల ఆయుర్వేదిక్ గుణాలున్న పీచ్ ఫ్లేవర్ తో ఎంతో చక్కగా టేస్టీగా తీసుకోవడానికి టేస్టీగా ఉంటుంది మన ఐ కేర్. సో ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ మౌనిక గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకసారి మేడంకి హార్ట్ఫుల్గా హార్ట్ ఇద్దాం, ఎందుకంటే తను కూడా ఒక ఉమెన్ కాబట్టి వాళ్ళు ఫేస్ చేస్తున్న కాంప్లికేషన్స్, సఫరింగ్స్ అన్నీ చూస్తారు కాబట్టి ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది. ఈ నాలెడ్జ్కి ఈరోజు మనం హార్ట్ఫుల్గా హార్ట్ ఇవ్వాలి. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ఇండస్ వివా యాజ్ వెల్ యాజ్ బ్యూటీ ఆఫ్ టీమ్ మన్యం. టీమ్ మన్యంలో మాత్రమే ఈ విశ్లేషణ మనకు అందుబాటులో ఉంటుంది. సో మేడం గారు చాలా విషయాలు చెప్పారండి ఈరోజు. వెరీ షార్ట్ టర్మ్లోనే పెద్ద సెషన్ కూడా అవగొట్టారు మనకు కొంచెం ఒక 20 minutes కూడా సమయాన్ని ఆదా చేశారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఉమెన్ అండి. ఆదా చేయడం కూడా తన దగ్గరే ఉంటుంది. అది ఈరోజు ఈ యొక్క ప్రత్యేకమైన సెషన్ ద్వారా మనకు తెలిసింది. సో మేడం గారు చెప్పిన వాటిని కొన్ని విషయాలు మనం ముందుకు తీసుకువెళ్తూ మన వండర్ఫుల్ సీనియర్ కూడా ఉన్నారు, మేడం గారు కూడా అవకాశం ఇద్దాం ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క వండర్ఫుల్ గ్యాదరింగ్కి హార్ట్ఫుల్గా హార్ట్ ఇస్తున్నాం టీమ్ అన్యం నుంచి. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు చక్కటి సెషన్ ఐ కేర్ గురించి మనకి చక్కటి వివరణ ఇచ్చారు. ఉమెన్ మెంటల్లీ స్ట్రాంగ్ అంటండి, బట్ ఫిజికల్లీ వీక్ అంటండి. ఇది ఎప్పటి నుంచో ఉన్నదే. తను మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉంటుంది, మల్టీ టాస్కింగ్ ఉమెన్. తను చెయ్యిందంటే ఏది లేదు. భూమి మీద నుంచి ఆకాశం వరకు ఏ టాస్క్ ఇచ్చినా సరే కొంచెం అటు ఇటుగా రాకపోయినా దాన్ని మరలా పరిశీలించి, పరిశోధించి, నేర్చుకుని మెన్ కన్నా బెస్ట్గా చేస్తారంటండి. సో ఫైనాన్షియల్గా కానీ, ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ ఒక కుటుంబాన్ని తీసుకువెళ్ళాలంటే ఉమెన్ లేకుండా హైలీ ఇంపాసిబుల్, అసలు ఈ సృష్టి జరగని పరిస్థితి. అయితే ఈరోజు ఒక మహిళ యొక్క ఆరోగ్యము ప్రశ్నార్థకంలో పడింది. ఎట్లా పడిందంటే పెద్ద రీసెర్చ్ ఏం అవసరం లేదండి. మన ఇంట్లో ఆడపిల్ల 7 years లోపు ప్యూబర్టీలోకి వస్తున్నారు.
తనకి 25 ఇయర్స్ తర్వాత మ్యారేజ్ అయితే అదే పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మన ఇంట్లో ఆడపిల్ల సన్నగా ఉంటే లావవం అనేది మనమే, పెళ్ళిడు వచ్చేసరికి సన్నబడేది అని చెప్పేది మనమే. సో అన్నీ మన దగ్గరే ఉంటున్నాయండి. సో ఈరోజు మన ఇంట్లో చెల్లి, అక్క, అమ్మ నుంచి ప్రతి మహిళ కూడా ఎన్నో హెల్త్ కాంప్లికేషన్స్‌లు ఉన్నాయి. మరి దీనికి రీజన్ ఏంటంటే గనుక కొన్ని లెక్కలు చెప్తుంది ఇండియా వర్సెస్ కొన్ని క్రానిక్ కండిషన్‌లు గనుక చూస్తే 2025 నాటికి క్యాన్సర్ శాతము 6.8 నుంచి 12.8కి వెళ్తుందంటండి. పర్టిక్యులర్‌గా ఇండియాలో 2020లో 6.8% ఉందంట. 2025 అంటే ఈ సంవత్సరమే 12.8కి వెళ్తుందంట. దీనికి ప్రధానమైన ఒక నిదర్శనం ఏంటంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. చాలా క్యాన్సర్‌లు అయిపోయినాయి. రైట్ నౌ పెట్టికోట్ క్యాన్సర్ కూడా ఒకటి రెడీ అయింది మనకి సౌత్ ఇండియాలో. పెట్టికోట్ క్యాన్సర్ అంట. అంటే మన నాలెడ్జ్ జబ్బులకి పేర్లు పెట్టుకోవడానికి సరిపోతుంది. సో పీసీఓడి 22.5%కి వెళ్తుందంటండి 2025లో. అంటే ఇప్పటికే ఒక హాస్పిటల్ గైనకాలజీ డాక్టర్ దగ్గర 100 మందిలో 70% మంది వీళ్ళే ఉంటున్నారు. అది ఇంకొక 22% గనుక చేరితే 90% వీళ్ళే ఉంటారండి. దెన్ ఉమెన్స్‌లో ఆ యొక్క ఒబెసిటీ గనక చూస్తే 25% 25% ఉమెన్స్ కన్సిడర్ యాస్ ఒబెసిటీ అంటే డైరెక్ట్‌గా. 100లో 25% మంది డైరెక్ట్ ఒబెసిటీలోనే ఉన్నారంట. ఇలా లెక్కలు చెప్పుకుంటూ పోతే గనక ఒకటి కాదు, 2 కాదండి. దీనికి ఏంటి రీజన్ అని అడిగితే ఒక బిగ్ స్టేట్మెంట్ ఇచ్చింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అబౌట్ ఇండియా. వీళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు. వీళ్ళకి ప్రాపర్‌గా సలహాలు, సూచనలు ఇచ్చేటువంటి సిస్టమ్ మన దగ్గర లేదు. ప్రభుత్వాలు అటువైపు ఆలోచించట్లేదు. కుటుంబాలు కూడా దీని గురించి పెద్దగా శ్రద్ధ పెట్టట్లేదు అన్న టైంలో సిఎన్ఆర్ సార్ ద్వారా ఉమెన్ కంప్లీట్ హెల్త్ కేర్ కోసం ఈ ఐ కేర్ అనేటువంటిది వచ్చింది. దీంట్లో చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. వాటి గురించి మేడం చాలా క్లియర్‌గా మనకి చెప్పడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. సో మరి దీని గురించి మనకన్నా ఒక మహిళకే ఎక్కువ తెలుస్తుంది కాబట్టి ఈరోజు ఒక మహిళ చెప్పగా విన్నాము. మరి ఇంకొక మహిళ అనుభవం కూడా మనం చూద్దాం. ఇదే ఆర్గనైజేషన్లో ఇదే కంపెనీ ప్రొడక్ట్లు వాడుకుంటూ ప్రివెంటివ్ మోడ్లో తన కుటుంబానికి ఆరోగ్యాన్ని ఇస్తూ ఎందుకు దీన్ని 10 కుటుంబాలకు పంచకూడదనే సదుద్దేశంతో ఆవిడ మన ఆర్గనైజేషన్ని టేకప్ చేయడం జరిగింది. అట్లాగా మేడం గారు ఈరోజు ఎన్నో వందల కుటుంబాలకి పర్టికులర్గా మహిళలకి ఆరోగ్య విషయాలు చెప్తూ అవగాహన ఇస్తున్నటువంటి వండర్ఫుల్ లీడర్ ఫ్రమ్ హైదరాబాద్, శ్రీమతి అండ్ శ్రీ నారా లావణ్య శ్రీనివాసులు మేడం గారికి హార్ట్ఫుల్గా హార్ట్ ఇస్తూ వెల్కమ్ చేద్దాం. మేడం ఒక్కసారి మనకి ఈరోజు సెషన్ గురించి అండ్ మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అండ్ ఐ కేర్ ఇచ్చేటువంటి ప్రివెన్షన్ గురించి ఒక్కసారి మీ మాటల్లో చెప్పండి. ఓవర్ టు యు మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇన్వైటింగ్ మీ. వండర్ఫుల్ ప్రమోషన్. ఒకసారి మీ అందరికీ హార్ట్ ఇస్తున్నాను. అలాగే ఈరోజు ఎక్సలెంట్ ప్రజెంటేషన్ చెప్పిన మౌనిక గారికి ఎక్సలెంట్ మేడం. చాలా క్షుణ్ణంగా, స్లో అండ్ స్టడీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మేడం, ఎక్సలెంట్ ప్రజెంటేషన్. అలాగే సార్ చెప్పారు మహిళలకు వచ్చే అనారోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది సారు నాకు చెప్పడం జరిగింది. చాలా రకాలుగా ఇప్పుడు వెల్నెస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. సార్ చెప్పారు ఇప్పుడు ఏంటి అంటే పెట్టికోట్ క్యాన్సర్ అని. అలాగే ఒక పీరియాడికల్లో లేడీస్ ఒక 35 ఇయర్స్ ఉంటారండి వాళ్ళు. అయితే ఇప్పుడు శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల ఖచ్చితంగా వాళ్ళకి క్యాన్సర్ వచ్చే, యూట్రస్ క్యాన్సర్ వచ్చే అవకాశం 100% ఉంది. అందుకనే ఈరోజు ప్రభుత్వమే రంగంలోకి దిగి 16 ఇయర్స్ పిల్లలప్పటి నుంచి కూడా ఈరోజు క్యాన్సర్, యూట్రస్ క్యాన్సర్స్ మాత్రమే ఇంజెక్షన్ అనేది, వ్యాక్సిన్ అనేది వేయడం జరుగుతుంది. ఒక కరోనా వల్ల ఇంజెక్షన్ వేస్తేనే ఈరోజు స్ట్రోక్స్ అవ్వచ్చు, ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నాము. ఆ చిన్న పిల్ల ఒక 16 ఇయర్స్ అమ్మాయికి ఆ ఒక్క ఓన్లీ యూట్రస్ క్యాన్సర్ గురించి వేసినట్టయితే చూడండి పరిస్థితి ఎన్ని రకాల అనర్థాలకి దారి తీస్తుంది అనేది. ఇది న్యాచురల్ వ్యాక్సిన్ లాంటి మన ఒక సప్లిమెంట్స్, న్యూట్రాసిటికల్స్, న్యాచురల్ వ్యాక్సిన్ అంతే. ఎలాంటి అనారోగ్యాలు రాకుండా ప్రివెన్షన్ చేయడానికి అత్యవసరమైన ఒక గ్రేడ్ లో తీసుకొచ్చిన మన సప్లిమెంట్స్ అండి. దాంట్లో మేడం చెప్పారు కర్కమిన్ గురించి, యాంటీ క్యాన్సర్. క్యాన్సర్ అనేది డూప్లికేషన్ చెందకుండా రూట్ లెవెల్లోనే నాశనం చేయడానికి వండర్ఫుల్ గా సపోర్ట్ చేస్తుంది.
అలాగే స్ట్రెస్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా మనకి యూటరస్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అలాగే రొమ్ము సంబంధించి క్యాన్సర్ కూడా లేడీస్ లో వచ్చే అవకాశం ఉంది. జెంట్స్ కంటే అదనంగా 80% ఎక్కువ ఉందంటండి క్యాన్సర్ వచ్చే అవకాశం. మనం చూడొచ్చు, చిన్న ఏజ్ ఒక మెన్స్ట్రుయేషన్ సైకిల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్నో రకాల అనారోగ్యాలు వస్తున్నాయండి పిల్లలకి. మెన్స్ట్రుయేషన్ సైకిల్ వల్ల చాలా రకాల ఇబ్బందులు అనేది పడడం జరుగుతుంది కదండి. అప్పటి నుంచి స్టార్ట్ అయింది మొదలు సార్ చెప్పారు కదా, ఎన్నో రకాల అనారోగ్యాలకు అనేది ఈరోజు ఇబ్బందిలో ఉంది మహిళ యొక్క ఆరోగ్యం. కాబట్టి ఒక మాతృ ప్రేమతోటి మనకి సియాంజర్ సార్ మన కోసం ప్రసాదించిన ఒక వెల్నెస్ సప్లిమెంట్ అండి. అంటే ఇప్పుడు మనము హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల పీసీఓడి వచ్చింది, దానికి మెడిసిన్ వాడతాం అంతే. దాని వల్ల అన్వాంటెడ్ హెయిర్ వచ్చింది, దాని వల్ల పింపుల్స్ వచ్చినాయి, దానికోసం ట్రీట్మెంట్ తీసుకుంటాం. ఇవన్నీ సిమ్టమ్స్ అండి. ఏది వస్తే హెయిర్ ఫాల్ అవుతుంది, దానికి మెడికేషన్ తీసుకుంటాం. ఇవన్నీ సిమ్టమ్స్ అన్నమాట. ఏ కారణం చేత వచ్చింది? హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ కదండి. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండానే చేసేది ఈ యొక్క వెల్నెస్ సప్లిమెంట్స్ అన్నమాట. సిస్టమ్ మీద పనిచేసే ఒక సప్లిమెంట్స్ అన్నమాట ఈ యొక్క సప్లిమెంట్స్. మరి మహిళ యొక్క సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి ఇది 100% సపోర్ట్ చేస్తుందండి. ఎందుకు మహిళల ఆరోగ్యం ఇబ్బందిలో ఉంది అంటే, మహిళకి ఫిజికల్ యాక్టివిటీ కొన్ని యాక్టివిటీస్ అనేది మనకి ప్రత్యేకించి పెట్టడం జరిగింది పూర్వకాలం నుంచి. పొంగి చీపిరి ఊడ్చడం కానీ, ఆ మట్టి ఎక్కువ మొత్తంలో ఊడడం వల్ల ఏంటి అంటే కొంత కండరాల కదలిక అనేది జరిగి కొవ్వు అనేది కరగడం జరుగుతుంది. లేడీస్ కిందనే కూర్చోవాలని చెప్పి, అలాగే కింద కూర్చొని అంట్లు తోమాలని చెప్పి, బట్టలు పిండాలని చెప్పి, కొంచెం రుబ్బాలని చెప్పి, ఇట్లా కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్ అనేది లేడీస్ కన్నా ఉండడం జరిగింది. పూర్తిగా ఈ రోజు విస్మరించాం. మనం ఏంటి అంటే ఇంకా బిజీ లైఫ్ స్టైల్ కారణం చేత మనం విస్మరించాం. కాబట్టి చాలా రకాల అనారోగ్యాలు అనేది మనకు రావడం జరుగుతుంది. ఇంకా అలాగే బయట ఉండే స్టవ్ కాస్త లోపలికి రావడం జరిగింది. ఇంకా అదంతా కూడా డైరెక్ట్ గా మన లోపలికైనా వెళ్తుంది. కాబట్టి ఆ చిమ్నీ చూడొచ్చు మనం ఎంత డ్యామేజ్ చేస్తుంది అనేది మనం చేసే వంట వల్ల. అది డైరెక్ట్ గా మనకుండే లోపల వెళ్ళే డ్యామేజ్ కనబడుతుందా? ఆ డ్యామేజ్ ని క్లీన్ చేసే ఒక డీటాక్సిఫికేషన్ చేసే ఒక సప్లిమెంట్స్ ఇవన్నీ మన యొక్క సప్లిమెంట్స్ అన్నమాట. ఒక్కసారి ఒక వెల్నెస్ సప్లిమెంట్స్ ఒకసారి హార్ట్ ఇస్తారండి. ఇలాంటి ఇబ్బందులు ఒక్కటేంటి, రెండేంటి, ఎన్నో రకాల మహిళ యొక్క సమస్యలు అనేది ఎక్కడైనా చూడండి, గైనిక్ సెంటర్స్ అనేది వెలవెలలాడిపోతూ ఉంటాయి. దాని యొక్క ఎంత ఓపీ అనేది ఎంత రేంజ్ లో ఉంటుందో మనం చూడొచ్చు. అలాంటి ఏ ఒక్క అనారోగ్యము, ఏ ఒక్క అమ్మాయి కూడా మనం ఎలాంటి హాస్పిటల్ గడప తొక్కకుండా చేసే ఒక సప్లిమెంట్సే మన యొక్క ఇండస్ట్రీ ప్రొడక్ట్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి సార్ ఒక మాట అన్నాడు, ఇది జెంట్స్ కంటే కూడా లేడీస్ కి చెప్తే కనుక, వాళ్ళకు కొంత ఎడ్యుకేషన్ ఇస్తే గనక ఇంకా వాళ్ళకంటే ది బెస్ట్ గా చేయగలుగుతారు అనేది టాక్ అన్నమాట. మహిళ యొక్క టాక్ అన్నమాట. మహిళ శక్తివంతమైందే కానీ మానసికంగా మాత్రం కాదు అని చెప్పడం జరిగింది కదండి. మానసికంగా మనం శక్తివంతం చేయాలి అంటే నాలెడ్జ్ మాత్రమే శక్తివంతం చేస్తుంది, ఎడ్యుకేషన్ మాత్రమే శక్తివంతం చేస్తుంది, ట్రైనింగ్ మాత్రమే శక్తివంతం చేస్తుంది. అది గనక జోడిస్తే గనక ఆ మహిళల్ని ఆపేది ఎవరు లేరు. మరి ఇప్పుడు ఆరోగ్యంగా మనం వెనుకబడి ఉన్నాం. ఆరోగ్యం కోసం వెల్నెస్ సప్లిమెంట్స్ వచ్చాయి, న్యాచురల్ వ్యాక్సిన్స్ వచ్చాయి మన యొక్క ఇండస్ట్రీలో. అలాగే ఆర్థికంగా ఎదగడానికి కూడా మనకు అవకాశం ఇచ్చాడు మనకు సియాంజర్ సార్. ఓకేనా? మరి మహిళలకు ఏది ఫ్లెక్సిబుల్ అండి? ఇంట్లో ఉండి హస్బెండ్ చూసుకొని పిల్లల్ని చూసుకొని వర్క్ చేయడం ఫ్లెక్సిబుల్ కదండి. మనం అందరూ ఎంతో మంది మహిళలు ఇప్పుడు వంట చేస్తూనే ఈ ప్రొడక్ట్ గురించి వింటున్నారు కదండి. ఫ్లెక్సిబుల్లా కాదా? నేచర్ మనకి ఇచ్చిన గిఫ్టా కాదా? కదా. కాబట్టి ఈ యొక్క మనం కూడా ఆర్థికంగా ఎదగడానికి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది, అదే ఇండస్ట్రీలో. మనం గనక టేకప్ చేసి మనం చాలా అద్భుతంగా వివరించే ఒక శక్తి అనేది భగవంతుడు మనలో ఇచ్చారు కదండి. ఆ టాకింగ్ పవర్ యూజ్ చేసుకొని, ఆ స్కిల్ కనుక మనం యూజ్ చేసుకొని షేరింగ్ చేస్తే గనక ఎన్నో విషయాలు షేర్ చేస్తుంటాము. మన వల్లనే చాలా రకాల వ్యాపారాలంట జరుగుతున్నాయంట బయట. కానీ ఈ యొక్క వెల్నెస్ సప్లిమెంట్ వాడి ఆరోగ్యాన్ని, మన కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకొని, అలాగే మనం ఎంతో మందికి గనక వెల్నెస్ ఒక సమాచారాన్ని గనక చేరవేసినట్టయితే మనం 100% మనం ఆర్థికంగా ఒక మహిళా శక్తిగా ఎదగడానికి 100% మన ఒక ఫ్యామిలీకే మనం ఒక వెన్నెముక అవ్వడానికి మాత్రం 100% అవకాశం ఉంది ఇండస్ట్రీలో ఆపర్చునిటీ ద్వారా.
మరి అలా ఎదగాలంటే మల్టిపుల్ టాస్కింగ్ చేస్తుంటాం, ఆల్రెడీ చేస్తున్నాం కదండి. జస్ట్ ఈ యొక్క ఆపర్చునిటీ కనుక మనం జోడించుకుంటే గనక, దానికి ఎడ్యుకేషన్ కనుక జోడిస్తే గనక, ట్రైనింగ్ లో ఉండగలిగితే గనక, ఎవ్రీడే ట్రైనింగ్ లో మార్నింగ్ మైండ్ఫుల్నెస్ ఉంది, ఈవినింగ్ వెల్నెస్ ఉంది. ఈ యొక్క సబ్జెక్ట్ గనక మనము నేర్చుకోగలిగితే 100% మనం అందరం కూడా ఆర్థిక మహిళా శక్తిగా మనం ఎదగొచ్చు. ఆర్థికంగా కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లోకి వెళ్ళడానికి 100% ఛాయిస్ ఉంది. నేను ఆల్రెడీ ప్రూవెన్ మీ ముందున్నాను. ఒక 5 ఇయర్స్ బిఫోర్ వచ్చి నేను 27 lakhs ఎర్న్ చేశాను. నేను ఎక్కడికేం వెళ్ళలేదు. ఇంట్లో నుండి హస్బెండ్ చూసుకుంటూ, మెడికల్ షాప్ చూసుకుంటూ నేను ఈరోజు 27 lakhs ఎర్న్ చేశాను. అంటే 5 ఇయర్స్ లెక్కించండి. సంవత్సరానికి 5 లక్షలు అంటే చూడండి. నెలకి 50,000 వచ్చినట్టేనా లేదా? అలాగే మీకు ఎక్కువ ఛాయిస్ ఉంది. నేను బిఫోర్ జూమ్ వచ్చాను. జూమ్ రాకముందుకు నేను వచ్చాను. ఇక జూమ్ వచ్చిన వాళ్ళకైతే చాలా అదృష్టవంతులు. నేను ఈ యొక్క సమయంలోనే ఒక ₹1,00,00,000 కూడా మీరు ఎర్న్ చేసుకున్నానికి అలాంటి వండర్ఫుల్ ఎడ్యుకేషన్ ఈరోజు మన్యం టీంలో జరుగుతుంది. మరి ఈ యొక్క ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్కి వచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్లోకి వెళ్ళాలని, అలాగే ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది క్రియేట్ చేసిన మన్యం రేణుకా ప్రసాద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓవర్ టు యూ సార్, నన్ను ఇన్వైట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఒకసారి ఉమెన్స్ అందరికీ హార్ట్ఫుల్గా హార్ట్ ఇద్దామా? వీళ్ళు మాత్రమే రేపటి సమాజ నిర్మాతలు. వారి కోసం వచ్చినటువంటి గొప్ప ప్రొడక్ట్ గురించి వివరించిన మన మౌనిక గారికి అండ్ అంతే వివరంగా మనకి దీని యొక్క ఉపయోగాలు మరికొన్ని చెప్పినటువంటి మేడం గారికి హార్ట్ఫుల్గా హార్ట్ ఇస్తూ ఈ యొక్క సెషన్ని ముగించే ముందు ఒక 2 మాటలు చెప్పుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం. ఒక మేధావి మౌనం సమాజానికి ప్రమాదం అంటండి. మేధావి ఎప్పుడు మౌనంగా ఉండకూడదు. మౌనంగా ఉన్నాడంటే సమాజం ప్రమాదంలో పడినట్టే. ఓకే. సో మనము ఇక్కడ తెలుసుకున్న ఈ గొప్ప విషయాలు నిస్సంకోచంగా మనతో పాటు సమాజంలో ఉన్న కుటుంబాలకు గనుక వివరిస్తే, ఎప్పుడైతే వివరిస్తామో ఆరోగ్యకర భారతాన్ని మనం నిర్మించిన వాళ్ళం అవుతాం. సో ఈరోజు ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించడంలో మీరు కూడా ఒక భాగం అవ్వాలని ఆశిస్తూ, ఇలాంటి ఉత్పత్తులు అందిస్తున్న ఇండస్ట్రీవాకి, అంత గొప్ప R&D ఉన్నటువంటి బయోయాక్టివ్కి, దీన్ని నిర్మించినటువంటి సిఎన్జర్ సార్కి, ఈ పనిలో నిమగ్నమైన టెక్నికల్ స్టాఫ్కి, మనల్ని చైతన్యపరుస్తున్న సీనియర్స్కి, మన జ్ఞానాన్ని క్రమపరుస్తున్న మెంటర్కి, విలువైన మీ యొక్క సమయాన్ని ఇచ్చిన మీ అందరికి ఒకసారి హార్ట్ఫుల్గా హార్ట్ ఇస్తూ ఈరోజు ఈ యొక్క సెషన్ ఇక్కడితో మనం క్లోజ్ చేద్దాం. ఒకవేళ మీలో మానసిక ధైర్యం తక్కువగా ఉన్నా, మానసిక ఆందోళన ఎక్కువగా ఉన్నా, లేదు నేను ఎంచుకున్న రంగంలో ఇంకా స్థిరంగా ఉండాలి అనుకునేటువంటి మానసిక ధైర్యం మీకు కావాలనుకుంటే, ప్రతిరోజు ఉదయం 5 గంటలకి మనల్ని మనం మార్చుకునేటువంటి గొప్ప సెషన్ టీమ్ మండంలో జరుగుతుంది. దానికి సంబంధించిన వివరాలన్నీ మిమ్మల్ని ఎక్కడికి ఇన్వైట్ చేశాను మీ సీనియర్ని అడిగి తెలుసుకోండి. అప్పటి వరకు అందరికీ శుభరాత్రి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చక్కటి సెషన్ అందించిన మౌనిక గారికి అండ్ చక్కటి కీనోట్ ఇచ్చిన మేడం గారికి 1 సెకండ్ థ్యాంక్ యూ చెప్తూ ఈ సెషన్ ఇక్కడితో మనం క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ 1 and all.